యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. మనము మోడల్స్ డిస్కస్ చేసుకుంటున్నట్టున్నాము. ఆ మోడల్ వర్బ్స్లో మీకు 2 వర్డ్స్ క్యాన్, కుడ్ అనే వర్డ్స్ గురించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఎన్ని సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి, అలాగే అందులో ఏ వర్డ్స్ ఇంపార్టెంట్, ఏ వర్డ్ ఏ టెన్స్ అనేది నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు ఒకవేళ చూసుకుంటే మనకు నెక్స్ట్ వర్డ్స్ చూడాలి. నెక్స్ట్ వర్డ్స్ ఏంటి అంటే, మనం రాస్తున్నది మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్. అలాగే ఇప్పుడు చూడాల్సినది ఏంటి అంటే మే మైట్. ఇప్పుడు మనం చూస్తున్నది మే మైట్. ఇంతకుముందు క్యాన్, కుడ్ చూసాం కదా, అలాగే మనం ఇప్పుడు మే మైట్ చూస్తాము. ఈ డిఫరెన్స్ ఏంటి క్యాన్, కుడ్కి, మే మైట్కి? మరి మే మైట్ రాసాం కదా, ఈ 2 వర్డ్స్ కూడా ఒకటేనా? యాక్చువల్గా మే ఈజ్ ఈక్వల్ టు మైట్, మైట్ ఈజ్ ఈక్వల్ టు మే అని అంటామా? ఇంతకుముందు కూడా మనం క్యాన్, కుడ్ అని 2 వర్డ్స్ రాసాం. ఎందుకు అలా రాస్తాము అంటే సిచ్యువేషన్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మే మైట్ అనే దానికి సిచ్యువేషన్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. అందుకనే ఆ 2 వర్డ్స్ రాస్తాం. దట్ డజంట్ మీన్ మే ఈజ్ ఈక్వల్ టు మే మైట్, మైట్ ఈజ్ ఈక్వల్ టు మే అనేది అలా కాదు. సో ఇప్పుడు మనము వర్డ్స్ చూసాం. వర్డ్స్ చూసిన తర్వాత నేను మీకు ఇంతకుముందు కూడా మోడల్ వర్బ్స్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను ఏంటంటే, మే మైట్ ఈ 2 వర్డ్స్లో మైట్ అనేది అంతగా యూజ్ చెయ్యము అని చెప్పాను నేను. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మైట్ అనేది మనం ఎక్కువగా యూజ్ చెయ్యం, మే యూజ్ చేస్తాం. మైట్ని చాలా చాలా తక్కువగా యూజ్ చేస్తాం, చాలా తక్కువగా. అంటే అసలు యూజ్ చెయ్యము అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా చూస్తే, సార్ అసలు మీరు మైట్ యూజే చేయమన్నారు కదా, మరి ఇక్కడ ఉంది కదా అంటారు. అందుకనే చెప్తున్నాను ఏంటంటే వెరీ లెస్ ఛాన్సెస్, వెరీ రేర్ కేస్ మైట్. అయితే ఎక్కడ యూజ్ చేస్తామనేది చూడండి మీరు. సిచ్యువేషన్స్ మనం ఫస్ట్ చూడాలి. సిచ్యువేషన్స్ ఎలాగైతే మనము క్యాన్, కుడ్కి సిచ్యువేషన్స్ రాసామో అలాగే మనము మే మైట్కి కూడా సిచ్యువేషన్స్ రాస్తున్నాం. ఇక్కడ ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి? మే మైట్కి ఎన్ని సిచ్యువేషన్స్ అంటే ఇది కూడా మై డియర్ ఫ్రెండ్స్ 2 సిచ్యువేషన్స్. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి పాసిబిలిటీస్. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి పాసిబిలిటీస్, అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసి క్వశ్చన్స్, పర్మిషన్స్. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది చూడండి, క్వశ్చన్స్, పర్మిషన్స్ అనేసరికి. చూసారా లేదా? ఎక్కడో చూసింది కాదు. యాక్చువల్గా మనం రాసింది క్యాన్, కుడ్ ఎక్కడైతే రాసామో సెకండ్ సిచ్యువేషన్ సేమ్ క్వశ్చన్స్, పర్మిషన్స్ అనేది అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. అయితే మీకు అనిపించవచ్చు ఇది అది అంటే క్యాన్ ప్లేస్లో కుడ్, మే కూడా యూజ్ చేయొచ్చా, మే మైట్ కూడా క్యాన్, కుడ్ ప్లేస్లో, అలాగే మే మైట్ ప్లేస్లో క్యాన్, కుడ్ కూడా యూజ్ చేయొచ్చా అనేది అది మీకే అర్థమవుతుంది. జస్ట్ సబ్జెక్ట్స్ డిఫరెన్స్ అన్నమాట. పర్మిషన్స్, క్వశ్చన్స్ సేమ్. మనం క్యాన్, కుడ్ ఏదైతే యూజ్ చేస్తామో మనం మే మైట్ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం సబ్జెక్ట్స్ కొంచెం వేరేగా యూజ్ చేయాలి, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఈ 2 సిచ్యువేషన్స్లో మనం ఫస్ట్ సిచ్యువేషన్ని తీసుకుందాం. పాసిబిలిటీస్ అన్నాం. ఓకే, పాసిబిలిటీస్ రాద్దాం. సిచ్యువేషన్ 1 కదా. సిచ్యువేషన్ 1 వచ్చేసి మనకి పాసిబిలిటీస్. పాసిబిలిటీస్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, జరగవచ్చు, జరగకపోవచ్చు అనే దాంట్లో మనం రాస్తాం. అందుకని అంటాం చూడండి, దెర్ మే బి ఏ పాసిబిలిటీ. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఇది అవుతుందా నీళ్ళతో అని, అవ్వచ్చా అవ్వదా అని అర్థం అన్నమాట అక్కడ. అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు అనే దాంట్లోనే మనం రాస్తాం. దీన్ని ఇంకొక విధంగా ఎలా అనొచ్చు అంటే,
మనము 50-50 అని అనొచ్చు. 50-50 ఛాన్సెస్, జరగచ్చు జరగకపోవచ్చు అని. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈజ్ ఇట్ ట్రైనింగ్ అనేది ఒక సెంటెన్స్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఈజ్ ఇట్ ట్రైనింగ్ అవుట్ సైడ్, దెన్ ఆన్సర్ వచ్చేసి మేబీ అంటాం. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ ఆర్ నాట్. దెన్ వీ సిట్ ఇన్ సైడ్, దెన్ వీ గెస్ దట్ అవుతుందేమో అన్నప్పుడు మనము మేబీ అంటాం. మేబీ అంటే ఏంటి? వర్షం పడుతుందో పడడం లేదో నాకు తెలియదు అని అర్థం. 50-50 ఛాన్సెస్. అవును, మీ వాళ్ళు ఎవరో వస్తారన్నావు, మరి ఈరోజు వస్తారా? మేబీ అంటాం. మేబీ అంటే అర్థం ఏంటి? రావచ్చు రాకపోవచ్చు అని అర్థం. అలా అక్కడ మనం యూజ్ చేస్తాము. మనం యూజువల్లీ మనము ఏదైతే సిచ్యువేషన్ 1 అని రాసామో దీనికి తగ్గట్టుగా మళ్ళీ మనము స్ట్రక్చర్స్ అని చూస్తాము. స్ట్రక్చర్స్ ఏవైతే మనం క్యాన్ కుడ్తో స్ట్రక్చర్స్ రాసామో అలాగే ఇప్పుడు మనము మే మైట్తో కూడా స్ట్రక్చర్స్ రాస్తాము. ఫస్ట్ వీ టేక్ సబ్జెక్ట్, ఆఫ్టర్ దట్ మే, మైట్, then V1, other words, then this is positive. చూడండి, ఇంతకుముందు కూడా నేను క్యాన్ కోడ్ గురించి స్ట్రక్చర్స్ రాసినప్పుడు పాజిటివ్ అని రాశాను. ఇప్పుడు ఇంకొకటి చూడండి, పాజిటివ్ రాసిన తర్వాత వాట్ ఈస్ దట్ నెక్స్ట్? మే, మైట్, దెన్ నాట్, దెన్ V1, other words, then this is negative. ఫస్ట్ 2 sentences are answers. ఫస్ట్ 2 ఏవైతే ఉంటాయో అవి ఆన్సర్స్, నెక్స్ట్ 2 ఏవైతే వస్తాయో అవి క్వశ్చన్స్. మనం ఫస్ట్ ఏం రాస్తామో, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మే, మైట్, మే, మైట్. ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్, ఆఫ్టర్ దట్ V1, then this is helping verb క్వశ్చన్. చూడండి, మే మైట్ వచ్చింది అండ్ సబ్జెక్ట్ V1 అదర్ వర్డ్స్, దెన్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ వచ్చింది. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ తర్వాత మనం ఏం రాస్తాము? WH క్వశ్చన్. దెన్ వీ టేక్ WH వర్డ్, దెన్ మే, దెన్ మైట్, సబ్జెక్ట్ V1, other words, WH క్వశ్చన్. WH క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మీరు హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ వచ్చి అడిగినప్పుడు మాత్రం ఎస్ ఆర్ నో క్వశ్చన్ రిప్లైస్ ఇవ్వచ్చు అని నేను మీతో చెప్పాను. ఏ సెంటెన్స్ అయినా కూడా 4 సెంటెన్సెస్లోకి మనం చేంజ్ చేయొచ్చు అని చెప్పాను. వన్స్ అగైన్ హియర్ యూ హ్యావ్ 4 sentences విత్ మే, మైట్, 2 answers and 2 questions. అయితే ఇక్కడ చూడండి, మనము ఏది ఎక్కువగా యూస్ చేస్తాం, ఏది తక్కువగా యూస్ చేస్తాం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. చూడండి మై డియర్, మే మైట్తో మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతారో, ఎవరినైనా అడిగారా లేదా అనేది మీరే చూసుకోండి. సి ఫర్ ఎగ్జాంపుల్ మే, యూ మే యూజ్ సమ్ టైమ్స్, బట్ మైట్ ఈజ్ యూజ్డ్ వెరీ లెస్. యూ హ్యావ్ many people speak English. When they speak English, do they use this might? నేను ఏదైతే చెప్పానో మైట్ ఎక్కువగా యూజ్ ఉండదు అని చెప్పాను, అది యూజ్ చేస్తారా? మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదర్వైజ్ మీరే ఒకసారి మాట్లాడండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మాట్లాడండి ఇంగ్లీష్, అండ్ యూ అబ్జర్వ్ దట్ వెదర్ యూ యూజ్ ఇట్ ఆర్ నాట్. అందుకనే కొన్ని వర్డ్స్ ఎక్కువగా యూజ్ ఉండవు, అండ్ ఐ సే దట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ యూజింగ్ దట్. ఓకే మై డియర్, ఈ స్ట్రక్చర్స్ ఈ పార్ట్లో మనం మీరు చూసారు. అలాగే సిచ్యువేషన్స్ చెప్పాను. మే మైట్, దీస్ 2 words ఆర్ నెక్స్ట్ వర్డ్స్ ఆఫ్టర్ క్యాన్ కుడ్. మే మైట్ అయిపోయింది. మే మైట్లో సిచ్యువేషన్ చూసారు. 2 situations ఆర్ దేర్, పాసిబిలిటీస్, అలాగే క్వశ్చన్స్, పర్మిషన్స్. తర్వాత మనము చూసుకుంటే సిచ్యువేషన్ 1 ఇక్కడ రాస్తున్నాము. సిచ్యువేషన్ 1కి మనము 50-50 అంటాము. అలాగే స్ట్రక్చర్స్ చూస్తే 4 స్ట్రక్చర్స్ ఉన్నాయి, 2 answers అండ్ 2 questions. ఈ పార్ట్లో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పార్ట్. స్ట్రక్చర్స్ వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ sentences.
నేను మీకు సెంటెన్సెస్ కూడా ఇస్తాను. అండ్ కీప్ ఆన్ వాచింగ్ దిస్. మీరు కంటిన్యూగా నెక్స్ట్ పార్ట్ చూసినట్టయితే అందులో మీకు మే మైట్ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, అందులో సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా సెంటెన్సెస్ యూస్ చేస్తాం అనేది మనం రాస్తాము కొన్ని. అలాగే ఏ సబ్జెక్ట్స్ యూస్ చేస్తాం, ఏ సబ్జెక్ట్స్ యూస్ చేయము, ఏవి యూస్ చేస్తాం, ఏవి యూస్ చేయము అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్.